ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మొదటి రోజు మరి గణపవరం, భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డల్ని, భువనపల్లిలో పరిచయం జరిగిస్తున్న తమ్ముడు విల్సన్ గారి ద్వారా, అలాగే తమ్ముడికి ఇచ్చిన సహకారులు, సంఘ బిడ్డలు అందరూ కలిసి 3 రోజులు మహాసభల కొరకు కష్టపడి ప్రేమతో ఏర్పాటు చేసిన సభల్లో మమ్మల్ని అందరినీ పిలిచి మీ మహాజ్ఞాన సంగతులు బిడ్డలకి తెలియచేయడానికి కారకులు కావడం మీ ప్రేమ, మీ దయా తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. వేదిక మీద ఉన్న తమ్ముళ్ళు వాళ్ళు చేసే పరిచర్యని ఆశీర్వదించండి. స్థానిక సంఘాన్ని దీవించి కాపాడమని 3 రోజులు మాకు మంచి వాతావరణం ఇచ్చి మీ మాటలు వినే అదృష్టం మా అందరికీ కలిగించండి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న నా తోటి తమ్ముళ్ళు వాళ్ళకి కూడా నేను నా ఆశీస్సులు తెలియచేస్తున్నాను. మరి ఎన్నో కష్టాలకు వచ్చి అసత్యం అనేది, అబద్ధం అనేది ఇంత విస్తృతంగా ప్రబలిపోతున్న నేటి దినాల్లో నిందలకి, మాటలకి అన్నిటికీ ఓర్చుకుని తాము నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో, మన జీవితంలో సజీవులుగా బ్రతికొండడం, అలా ఉన్నందుకు మనం ఏం నేర్చుకోవాలో అనే అన్ని విషయాలు సమాజానికి తెలియపరచడానికి దేవుని బిడ్డలు, సేవకులు ఎంతో కష్టంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అని మనకు తెలుసు ప్రియులారా. అన్ని సభల్లాగానే ఈ సభలను కూడా మనం ఆలోచించి కేవలం వచ్చినందుకు విని వెళ్ళిపోతే మనం ఏదో దీవించబడతాం అనేటువంటి అపనమ్మకంతో కాకుండా దేవుని వాక్యాన్ని తెలుసుకుంటే మన బ్రతుకులు మారతాయని, మనం మారితే దేవుడు మన పట్ల జాలి చూపించి మనం కని విని ఎరగని ఊహించలేని లోకానికి మనమంతా చక్కగా చేరుకునే అదృష్టం కలుగుతుంది అని ఈ 3 రోజుల సభల్లో చెప్పుతున్న వాక్యాన్ని గౌరవంతో, ప్రేమతో గుండెలకు హత్తుకుని మన జీవితాలను మార్చుకోవాలి అని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మీకు తెలుసో తెలీదో లోకం చాలా తొందరగా మారిపోతుంది. మానవ జీవితాలు దేవుని దగ్గర కంటే లోకపు ఆశల కొరకే ఎక్కువగా పరిగెడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. నిజానికి ఏదేని తోటలో దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన పని చేసినందుకే ఆదాము అవ్వల్ని ఆ రోజునే చంపేసి అప్పుడే ఈ ప్రపంచాన్ని అంతటినీ కూల్చేయగలడు దేవుడు. దేవునికున్న శక్తి, సామర్థ్యం, ఆయన దేనినైనా కట్టగలడు, దేన్నైనా కూల్చేయగలడు. ఆయన ప్రేమించగలడు, ఆయన రోషాన్ని ప్రజల మధ్య కుమ్మరించగలడు. అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు ఆ రోజు ఆదామవ్వలకి బ్రతకడానికి అవకాశం ఇచ్చి తరతరాలుగా పుట్టుకొచ్చే మనమందరం దేవుని మాట వినకుండా ధిక్కరించి బ్రతుకుతాం అని తెలిసి కూడా ఆయన ప్రేమని ప్రపంచం మీదకి కుమ్మరించకుండా ఉండలేకపోయాడు. దేవుడంటే ప్రేమకి, సహనానికి, ఓర్పుకి ఆయన మారిపోయారు. దేవుడంటే కనీసం కదలికలు లేనివాడు అని అనుకుంటున్న మనుషులున్న ఈ లోకంలో లోకాన్ని తెలుసుకోవడానికి అయితే ఆసక్తి చూపించారు, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మాత్రం వెనక్కి వెళ్ళిపోయారు. ఈరోజు ఆది మానవుడికి, ఆధునిక మానవుడికి తేడా లేకుండా బ్రతుకుతున్న దినాలివి. వింటున్నారా? ఇలాంటి సందర్భాలలో
దేవుడు మన పితరుల కాలం నుంచి ఇప్పటి వరకు ఎంత ఓర్పుని కలిగి ఉన్నాడో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మనం బైబిల్ పుటల్లోకి వెళ్ళవలసిందే. రోమీయులకు రాసిన పత్రిక చూడండి ప్రియులారా. దైవ గ్రంథం కలిగిన వాళ్ళందరూ చూడండి, చక్కగా నేర్చుకోండి. దేవుడిచ్చిన అవకాశాన్ని చక్కగా అందరూ ఉపయోగించుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 25వ వచనం చూస్తే అక్కడ పూర్వమున చేయబడిన పాపములను దేవుడు తమ ఓరిమి వలన ఉపేక్షించాడంట. చూడండి, పాపం పూర్వకాలం నుంచి మన పితరులు, దేవుని చేత చేయబడిన మనుషులు, ఒక దేవుడి నుంచే ప్రపంచాలన్నీ పుట్టి ఒక దేవుడి నుంచే మనుషులందరూ జన్మించగా ఈరోజు ఆ ఒక్క దేవుని నీడ కింద లోకం లేనట్టుగా కనబడుతుంది. ఆ ఒక్క దేవుడు ఎవరో వెతికి తెలుసుకునే ఆలోచన మనుషులు కోల్పోతున్నట్టుగా కనబడుతుంది. ఎందుకో తెలుసా అండి? దేవుడు అవసరాలు తీర్చే ఎత్తుకి మనుషులు ఎదిగిపోయారు. ఈరోజు దేవుడికి మనం గుడులు కట్టాలని, వాటి కొరకు మనం పండగ చేయాలని, దేవుని పేరు మీద అనేకమైన మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కొందరైతే మేమైతే దేవుని అవసరాలు తీర్చగలుగుతున్నాం అని దేవుణ్ణి తక్కువ చేసి, వాళ్ళు చేసిన ఈ గొప్ప పనికి దేవుడు వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని, తరతరాల వాళ్ళ బంధువులందరిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉంటాం. తెలుసా మీకు? కొన్ని చోట్ల నేను వింటూ ఉంటాను, దేవునికి ఎవరైనా కానుక ఇచ్చారనుకోండి, 10 రూపాయలు ఇచ్చినా 50 రూపాయలు ఇచ్చినా చదివే వాళ్ళు ఏమంటారో తెలుసండి? ఈ కానుక ఇచ్చిన ఈయనని, ఈయన పిల్లల పాపల్ని అందరినీ కూడా దేవుడు చల్లగా కాచి కాపాడాలంట. అదే 50 రూపాయలు నీకు ఇచ్చి మా కుటుంబాన్ని అంతా పోషించమని చెప్పని చూద్దాం. దేవుడు 10 రూపాయలకి 50 రూపాయలకి అసలు డబ్బుతో ఆయనకి సంబంధం లేదు. మీరెంత ఇచ్చారు అనేది కాదు దేవుడికి, ఏ మనసుతో ఇచ్చారనేది ఆలోచిస్తూ ఉంటాడు. మన దేవుడు మనసు ఎరిగినవాడు, ఇస్తున్న వాళ్ళ యొక్క గుణగణాలు ఎరిగినవాడు, ఇచ్చేవాళ్ళు మంచివాళ్ళు కావాలని మొత్తుకునేవాడు. ఆలోచించారా? అంత ఉన్నతమైన దేవుడు, ఇంత గొప్ప దేవుడు కొన్ని వందల వేల తరాల ప్రజలని పూర్వకాలము నుంచి తన ఓర్పు వల్ల ఉపేక్షించుకుంటున్నాడు. ఎంత ఓర్పు అండి దేవుడికి! ఇన్ని కోట్ల మంది అండి ప్రపంచంలో, ఇన్ని కోట్ల మంది ప్రజలున్న లోకంలో ఎంతమంది అండి దేవుడి కోసం బ్రతికేవాళ్ళు? ఎంతమంది అండి దేవుని గ్రంథాన్ని పఠిస్తున్న వాళ్ళు? ఎంతమంది అండి దేవుని అర్థం చేసుకుని తమ జీవితాలని దేవుని వైపు మళ్ళించిన వాళ్ళు ఎంతమంది? లక్షల్లో ఉంటారా? ఏమా? ఉండటానికైతే కోట్లలో ఉన్నారు ప్రజలు. దేవుని మనసు తెలుసుకున్న వాళ్ళు లక్షల్లో ఉంటారా? వేలలో ఉంటారా? వందల్లో ఉంటారా అని ఆలోచిస్తే చాలా చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా బైబిల్ చెప్పినట్టుగా, దేవుడు రాయించినట్టుగా పాటించి పరలోకి వెళ్ళేవాళ్ళు, బైబిల్ని అనుసరించి బైబిల్ని పాటించి దేవుడు చెప్పినట్టుగా బ్రతికి పరలోకి వెళ్ళేవాళ్ళు ఊరుకు 10 మంది అయినా ఉండరేమో అనిపిస్తూ ఉంటుంది. ఆలోచించండి ప్రియులారా, దేవుని మాటలు ఎంత గొప్పవి! పూర్వకాలమందు మనుషులు చేసిన పాపాలు దేవుడు తన ఓర్పు వలన ఉపేక్షించాడు. అంత ఓర్పు అండి దేవునికి! అంత సహనం అండి, అంత ఓర్పు ఉంటుందా? మరి మనకంత లేదే. ఎవరిని ఏమనంటే ఓర్చుకోలేం, ఎవరైనా తిడితే వెంటనే తిట్టేస్తాం, ఎవరైనా కొడితే వెంటనే కొడతాం. ఒకవేళ వాళ్ళ మీదకి మనం కొట్టి ఎదిరెళ్ళే మంచి బలం మనకు లేకపోయినా వాళ్ళ కోళ్ళని మన కోళ్ళని కలిసి తిడతాం, వాళ్ళ కుక్కలని మన కుక్కల్ని కలిసి తిడతాం.
అంత ఓర్పు దేవుణ్ణి నమ్ముకున్న మనకే ఉండాలి. అంత సహనం మనకినే ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒక్కళ్ళనా ఇద్దరినా అండి బాబు. ఆయన హేతువాదుల్ని సహించుకోవాలి. దేవుడు ఉన్నాడు అంటూ వేషధారులుగా బ్రతికే వాళ్ళని సహించుకోవాలి. దేవుణ్ణి నమ్మని వాళ్ళని సహించుకోవాలి. నమ్మి మోసగించే వాళ్ళని సహించుకోవాలి. ఎన్ని వర్గాల వాళ్ళు ఉన్నారో చూసారా? మరి ఇంతమందిని సహించాలంటే దేవుడికి ఎంత ఓర్పు కావాలి. సరేలేండి, ఎవరో దేవుళ్ళని నమ్మలేని వాళ్ళ వల్లే ఆయనకి తలపోటు అనుకుందాం. మరి నమ్ముకున్న మన వల్ల ఏమైనా దేవునికి న్యాయం ఉందా? మీరైనా దేవుణ్ణి సంతోషపెట్టే స్థాయికి వచ్చారా? ఎవరేమైపోయినా నా వల్ల దేవునికి కళంకం రాకూడదు, నేను దేవునికి మచ్చ తీసుకురాకూడదు అనే ఒక కృత నిశ్చయం మీలో ఉందా? అలాగెప్పటికైనా మీరు దేవుడికి ప్రామిస్ చేశారా? మాట ఇచ్చారా? ఆలోచించండి ప్రియులరా. దేవుడా నిన్ను ముందు పెడతాను, దేవుడా నిన్ను మహింపరుస్తాను, నేనేమైపోయినా నీ మహిమ కొరకు బ్రతుకుతానని ఎప్పుడైనా దేవుడితో అన్నారా? ఆలోచించాలి. ఎంతమందిని దేవుడు ఓర్చుకోవాలో చూడండి. అసలు ఎలాంటి స్థితి నుంచి దేవుడు మనల్ని రక్షించాడండి. మనం ఏమన్నా ఆయన ప్రేమించామా ప్రియులరా? ఈ ప్రపంచానికి ఆదామవ్వల తర్వాత నిజదేవుడు పూర్తిగా అదృశ్యమైపోయిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. మొదటి మనుషులు దేవుని కొరకు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల పుట్టుకొచ్చిన ప్రతి తరం ప్రజలు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే చచ్చిపోవడం, చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టే పాతాళానికి వెళ్ళిపోవడం, పాతాళానికి వెళ్ళిపోయిన వాళ్ళే వెళ్ళిపోయినట్టే పరలోకానికి అర్హత కోల్పోతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆలోచించండి. మరి ఈ మధ్యకాలంలో వచ్చిన గ్యాప్, దేవునికి మనుషులకి మధ్య ఏర్పడినటువంటి ఈ గ్యాప్, ఈ దూరం దగ్గర చేసిన మహాత్ములు ఎవరు? ఒకవేళ ప్రవక్తలు కంకణం కట్టుకుని మన దేవుడి దగ్గరికి చేస్తే మాత్రం ప్రజలు దేవుడి దగ్గర ఉంటారా? అందుకే మనుషులెవ్వరూ దేవుణ్ణి ప్రేమించలేదు ప్రియులారా. మనుషులెవరూ దేవుణ్ణి ప్రేమించాలని తెలియదు అసలు. అలాంటప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడంట. ఎంత బాగుంటుందండి ఈ మాట. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 9-10 వచనాలు చూడండి ప్రియులరా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి, ఎంత బాగుందో. మనము ఆయన ద్వారా జీవించినట్లు. ఇదేంటండి? మనం తీసుకుంటున్న ఆహారం ద్వారా కదా మనం జీవించేది. మీరు కష్టం వల్ల తెచ్చుకుంటున్న మీ బియ్యం, మీ పనిముట్లు, మీ వస్తువులు, మీ ఆహార పదార్థం వల్ల కాదా మనం బ్రతుకుతున్నది. అంటే ఇవన్నీ ఉంటే మాత్రం మనకి దేవుడు ఉండొద్దా ఏంటి? ఏమ్మా, మీ ఇంట్లో 3 25 కేజీల బియ్యం బస్తాలుండి, 3 నూనె డబ్బాలుండి, 25 కేజీలు పంచదార ఉండి, ఇలాంటివన్నీ సంవత్సరానికి సరిపడిగా ఉంటే మాత్రం మీరు బ్రతికేస్తారా? మీరు వండుకున్నది కడుపులోకి వెళ్ళాలంటే మీరు బ్రతికుండాలి కదా అసలు. నిజమే, మీ ఇంట్లో సంవత్సరానికి సరిపడే రేషన్ అంతా ఉంది. చాలామంది ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు నెలకు సరిపడిగా కొనేసుకుంటాం మనం కదా, నెలకు సరిపడిగా తెచ్చేసుకుంటాం. కానీ నెలంతా బ్రతికుంటామని నమ్మకం ఏంటి? ఏమా, నెలకు సరిపడిగా బియ్యం ఏం చేసాం, నెలకు సరిపడిగా నూనె వేయించుకున్నాం కదా, నెలంతా ఉంటామని మనకు నమ్మకం ఏంటి? మధ్యలో చనిపోతే, మధ్యలో ప్రాణం పోతే అని అనుకో. మరేమనుకుంటాం? నేను చచ్చిపోతామేట్రా అనుకుంటారు. కొంతమంది అప్పుడు దాకా తిరిగి ఏమండి సరిగ్గా భోజనం చేసేటప్పుడు చేసి చచ్చిపోతూ ఉంటారంట. కొంతమంది అప్పుడు దాకా తిరిగి వచ్చి నిద్ర మంచం మీద పడుకుని చచ్చిపోతూ ఉంటారంట. అలాంటి వాడు గురించి ఏమంటే, ఒరే ఆడి చచ్చిపోవడం ఏంట్రా బాబు, ఇప్పుడే అలాంటి చూశాను నేను అంటాడు. చచ్చిపోకూడదండి. నువ్వు ఇప్పుడు చూసినాడు ఇంక అలాగే ఉండాలా? అరే నా కళ్ళ ముందే అన్నం పెట్టుకున్నాడు రా బాబు, నా కళ్ళ ముందే నేను వస్తుంటే, బండి మీద వస్తుంటే ఇంటి కింద కూర్చొని తింటున్నాడు కదరా, ఇప్పుడే చచ్చిపోవడం ఏంట్రా, ఆశ్చర్యం కలుగుతుంది అంటారు. చచ్చిపోవడానికి ఇప్పుడే అప్పుడేం లేదు, ఎప్పుడైనా ఎలాగైనా చనిపోతాం. కాబట్టి ప్రియులరా, అలా వెళ్ళిపోయే మన జీవితంలో మనం ఆయన ద్వారా బ్రతకవలసిన వాళ్ళం. అన్నీ ఉన్నా దేవుడు ఉండాలి మనం బ్రతకాలంటే. మనిషి బ్రతకడానికి ఏం కావాలయ్యా అని అడిగితే పెద్దలు అన్నారు,
ఉండడానికి ఇల్లు ఉండాలంట, కట్టుకోవడానికి బట్టలు ఉండాలంట, తినడానికి తిండి ఉండాలంట. అందుకే మన మాజీ ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజలారా, మీకేం అవసరం ఉందో నాకు బాగా తెలుసు, మీకేం కావాలో మా ప్రభుత్వానికి బాగా తెలుసు, మేము మీ అన్ని అవకాశాలు తీరుస్తాం, మీ అన్ని అవసరతలు తీరుస్తామని చెప్తూ ప్రజలకు 3 అవసరాలు ఉన్నాయని చెప్పారండి. అదేంటంటే రోటీ అంటే రొట్టె భోజనం, కపడా అంటే బట్టలు, ఏమండి, మకాన్ అంటే ఇల్లు నివాసం. అంటే ఈ 3 మన మనుషులకు అవసరమని రాజకీయ నాయకులకు తెలిసింది. అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ 3 మనకు లోటు లేకుండా కాపాడుతామని, ఇవి మీకు తప్పనిసరిగా మీ అవసరాలు తీరుస్తామని మనకు మాట ఇస్తూ ఉంటారే. ప్రియులరా, మనం తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి నివాసం ఉంటే సరిపోతుందా? మనల్ని చల్లగా చూచే దేవుడు ఉండొద్దా? మనల్ని ఇవి అనుభవించడానికి మన ప్రాణాన్ని ఉంచవలసిన దేవుడు మనకొద్దా? చనిపోతున్న వాళ్ళందరూ ఈ 3 లేక చనిపోతున్నారా? రాజీవ్ గాంధీ గారు ఈ 3 లేక చనిపోయారా? ఆలోచించండి. ముఖ్యమంత్రులు ఈ 3 లేక చనిపోతారా? ఒక మనిషి భూమి మీద చనిపోయాడంటే ఆకలి దెబ్బలతో చనిపోయే వాళ్ళు తక్కువ మంది అండి. అన్నీ ఉండి చనిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది అండి. దేవుని బిడ్డలారా, మనకేమున్నా ఎన్నున్నా, మనం ఎన్ని సంవత్సరాలు తినటానికి తరిగిపోని సంపదలున్నా, మనల్ని చల్లగా కాపాడే దేవుడు మనకు ఉండాలి. మనం ఆయన వలన బ్రతికేవాళ్ళం, మనం ఆయన వలన జీవించేవాళ్ళం మనం. అందుకే 9వ వచనంలో ఏం చెప్తున్నాడు? మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు మనం దేవుని ద్వారా బ్రతకాలని మనకి తెలియపరచడానికి, భూ సంబంధమైన ఆలోచనలోకి ప్రపంచ ప్రజలు వెళ్ళిపోయినప్పుడు, తమ గుండెల్లో నుంచి దేవుని భావాలు చెరిపివేసుకున్నప్పుడు, మనమేంటో, మన పరిస్థితులు ఏంటో, మన ప్రయాణం ఏంటో, మరణిస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతామో ఇవన్నీ క్షుణ్ణంగా మనకు చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు దేవుని చేత లోకానికి పంపబడితే, కేవలం ఆయన ఒక పండగ చేసుకోవడానికి వచ్చినట్టుగా మొన్నటి వరకు హడావుడి చేసి వదిలేసామంతే. చల్లబడిపోయారు కదండి. పండగ చేసిన ఆర్భాటం మన క్రైస్తవ బిడ్డలు అంతా ఇంత కాదు. ఎక్కడ చూసిన గ్రాండ్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, పెద్దల క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, ఇలా చూస్తే అదరగొట్టేశారు ఫ్లెక్స్లు వేసి. కొత్త సేవకులు, కొత్త ముఖాలు, కొత్త ప్రసంగాలు. మరి ఆడావడి ఊరు అంతా ఏమైపోయింది? చల్లబడిపోయింది. చూడండి, ఒక టపాకాయ ఉందనుకోండి, బాంబు వేసినప్పుడు పేరిపోద్ది, కాసేపు పొగొస్తుంది, కాసేపు వెచ్చదనం ఇస్తుంది, కాసేపు ఆ ఊరు ఆ శబ్దం ఉంటుంది. కాలక్రమంలో మళ్ళా మెదలకుండా ఉండిపోద్ది. అలాగైపోయింది. మళ్ళీ టపాసులన్నీ మళ్ళీ సంవత్సరం పేలుతాయి, వచ్చే సంవత్సరం కనిపిస్తాయి. న్యాయం అండి ఇది? అసలు యేసుక్రీస్తు ప్రభు రాకని అర్థం చేసుకున్నామా అండి? ఆయన ద్వారా మహాలోకానికి చేరుకోవడానికి ప్రభు వస్తే, మనం ఆయన ద్వారా జీవిస్తున్నామని మనకు మేల్కొలుపుగా ఆయన మాటలు చెప్తే, అంతంత మాత్రమే వాడుకొని వదిలేయడం ఎంత ధర్మం ప్రియులరా? చదవండి 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించామని కాదంటండో. ప్రపంచంలో ఎవరినైనా ఆయనే మనల్ని ప్రేమించాలి, కానీ మనం ఏం ప్రేమిస్తామండి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటండి? ఆయన ప్రేమకి మన ప్రేమకి ఎంత తేడా ఉందో చూడండి. మనం దేవుణ్ణి ప్రేమించినట్టే దేవుడు మనల్ని ప్రేమించడం లేదు. మనుషులది స్వార్థపూరితమైన ప్రేమ అని చాలామంది చెప్తూ ఉంటారు. మన ప్రేమ ఎలాంటిదంటే, ఇస్తేనే ప్రేమిస్తాం కదా. అడిగింది ఇస్తే ప్రేమిస్తాం, అడిగింది ఇస్తే ఆదరిస్తాం. కానీ దేవుడు మనం ఏమంత నీతిమంతులమని మనల్ని ప్రేమించాడు?
మనం ఏమంత గొప్పోళ్ళమని మనల్ని ఆదరించాడు. అసలు ఆయనకి మనం ఏమి ఇచ్చామని యేసుప్రభుని మనకి ఇచ్చాడు. మన పాట రాశానండి నేను, ఇంతేనా ఈ లోకం కొంతైనా మారదనే పాట, బుక్ స్టాల్లోనే సిడీస్ ఏమా. అలాగిన ఆ పాటలో మీరు చూస్తేనండి ఈ పదాలు కనిపిస్తూ ఉంటాయి. యాపాటి వారమని ప్రభువు కోరుకున్నాడు, తనకేమి లాభమని మార్పు చెందమన్నాడు. మారండ్రా 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 అంటే ఆయనకి ఏంటండి బాబు లాభం? ఒక ప్రక్క ఆలోచిస్తారు ఏంటండి, దేవుడు మట్టి మనుషులమైన మనల్ని మార్పు చెందండి అంటున్నాడంటే ఆయనకి ఏం కలిసి వస్తుందో ఆలోచించండి. మీరు మారితే మారనండి అంటారేటండి, నేను దేవుని మాట విన్నాను అంటారేటండి. మీరు మారితే ఆయనకి ఏంటండి లాభం? నేను మారితే తండ్రికి ఏంటండి లాభం? పాపం ఆయనకి ఏంటండి? యేసు ప్రభు మహాసుఖాలు విడిచిపెట్టి వస్తే ఈ భూమండలం ఏమైనా సర్వసకాలను ఇచ్చే లోకమాండిది. అసలు నీతిమంతుల్ని బ్రతకనిస్తుందా ఈ ప్రపంచం? సత్యం చెప్పే వాళ్ళని చెప్పనిస్తుందా? ప్రేమతో దేవుని మాటలు పంచుతున్న వాళ్ళని కర్కశంగా నరికి చంపేసిన లోకం కదండి ఇది. ఇప్పటికీ అలా చెప్పేవాళ్ళని హింసిస్తా లేదా లోకం? మనం ఏమంత గొప్పవాళ్ళమని, మనం ఏమి ఇస్తామని మన దగ్గరికి వచ్చాడండి ప్రభు. అసలు ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా మన మధ్యకి వచ్చాడే. మనుషులు చంపేస్తారని తెలిసి కూడా పల్లికి వెళ్ళి దేవుని మాటలు ప్రకటించాడే. అదండి ప్రేమ అంటే, అదండి ప్రేమ అంటే. మనుషుల నుంచి ఏది ఆశించకుండా, మనుషుల నుంచి దేనిని కోరుకోకుండా నిస్వార్థంగా మన మధ్యకు వచ్చిన మన ప్రభు మనసు మనకి ఎప్పుడు తెలుస్తుందండి? ఆయన మనకి ఎప్పుడు అర్థమవుతాడో చెప్పండి ప్రియులారా. అందుకే మనము దేవుడిని ప్రేమించాము అని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించాడండి. ఎందుకంటే మనకు తెలీదు, ప్రేమకు అర్థం ప్రపంచానికి తెలియదు ప్రియులారా. తెలుసా అండి? ప్రేమ అంటే ఏంటో లోకానికి తెలుసా? మీకు తెలుసా? ప్రేమ అనే మాట విన్నారు కదా, ప్రేమకు అర్థం ఏంటండి తెలుసా? ప్రేమ అంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నది అనుకుంటాం మనం. ప్రేమకు లోకానికి తెలిసిన డెఫినేషన్ అదే. ప్రేమకు లోకానికి తెలిసిన అర్థం ఏంటంటే, ఓ పురుషుడికి ఒక స్త్రీకి మధ్యన ఉన్నది, ఓ యవ్వన బిడ్డల మధ్యలో ఉన్నది ప్రేమ అంటూ ఉంటారు. అది కాదండి ప్రేమ, అది ఆకర్షణ. యవ్వన పురుషుడికి యవ్వన స్త్రీకి మధ్యన ఉన్న దాన్ని ఏమంటారు? ఆకర్షణ, అట్రాక్షన్. దట్ ఈస్ నాట్ కాల్ లవ్ అండి. అది హార్మోనల్ ప్రభావం, ఆకర్షణ అది. మరి ప్రేమ అంటే ఏంటి? నిస్వార్థంగా ఏది ఆశించకుండా, వింటున్నారా? ప్రతిఫలాన్ని కోరుకోకుండా దేవుడిలాగా ఎదటి వాళ్ళకి చూపించే మమకారం అంది చూసారా? అదండి. ఏమండి, మనం ఏమంత గొప్పవాళ్ళమని దేవుడు మనకి ఇంత లోకాన్ని కట్టాడు. మనకు దాహం వేస్తుంటే నీళ్లు దొరుకుతున్నాయి భూమి మీద, ఆకలి వేస్తుంటే అన్నం దొరుకుతుంది, ఇక కొనుక్కోని అవసరం లేకుండా కడుపు నిండా గాలి పీల్చుకుంటున్నాం. మనకు అవసరం రావడమే ఆలస్యం. అది మందైనా ఆహారమైనా నీళ్ళైనా వెంటనే దొరుకుతున్నాయి సృష్టిలో. అసలు ఇలాంటి వింతల గొలిపే లోకాన్ని మనకి ఎందుకు ఇవ్వాలండి దేవుడు అంటారా? ప్రేమండి, ప్రేమండి ప్రియులారా. ఇలా మనుషులు ఎవరైనా దేవుడిని ప్రేమించారనుకుంటున్నారా? మనుషులు ఎవరైనా దేవుడి మీద వెలగబోసేది ప్రేమ అనుకుంటున్నారా? ప్రేమ అంటారా అది? దేవుడికి ఏదో కొంచెం ఇస్తే మనకు అంత ఇస్తాడని, దేవుడి దగ్గరికి వచ్చి ఒకసారి కనపడితే సంవత్సరం అంతా దీవిస్తాడని. చాలామంది ఎప్పుడు ప్రార్థనకు రారు, చర్చికి రారు. ఇలాంటి వాళ్ళండి జనవరి 1కి మాత్రం వస్తారండి. ఎప్పుడు మళ్ళా టార్చ్ లైట్ వేసి వెతికినా దొరకరు ఎక్కడ. నేను తెలుసా మీకు? ఎక్కడ వెతికినా కనపడరు. కానీ జనవరి 1కి ఏమనుకుంటారు? కానీ ఎక్కడికి వస్తారు? చర్చికి వస్తారు. ఎందుకు వస్తారో తెలుసా? ఏదో రకంగా ఒక్క రోజు దేవుడికి గన కనపడితే 365 రోజులు ఆయన కనపడకుండా తిరిగినా నన్ను ఎదుగుతూనే ఉంటాడు అనుకుంటూ ఉంటారు. మనతో దేవుడికి అంత అవసరం ఉందనుకున్నారండి. మన వల్ల దేవుడికి దమ్ముడి ఉపయోగం లేదు.
బాగా వినాలి. నమ్ముకుంటే మనకు లాభం అండి, మారితే మనకు లాభం కదా. అలాగనుకోవడం లేదు. ఆ ఒక్కరోజు దేవుడి దగ్గర కనపడితే ఇంకెన్ని దినాలైనా కనపడకూడదు అనుకుంటూ ఉంటారు. న్యాయం అది, ప్రేమ అది, ప్రేమ అండి. అలా వస్తే మనకేంటండి లాభం? ఏదైనా పట్టామంటే దాని అంతు చూసేయాలంటాం. చదువుకున్న బిడ్డలు చూడండి, ఇలా గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది, ప్రిపేర్ అవుతున్నావు అంటే దాని అంతం చూసేస్తాను అంటాడు. గడ్డలు మాసిపోతాయి, ప్లాస్కోలో టీ అయిపోతూ ఉంటుంది కదా, తల పెరిగిపోతుంది, పట్టించుకోరు. ఉద్యోగం సాధించే వరకు దాని అంతు చూస్తానంటారు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి ఆసక్తి, ఇలాంటి పట్టుదల, ఇలాంటి గట్టి నిర్ణయం అనేది మనకు కనపడదు. ఎందుకంటే అసలు దేవుడి గురించి అంత గొప్పగా ఎవరు చెప్పారని? పరలోక రాజ్యం అంత గట్టిది, అంత ఖచ్చితంరా, అక్కడికి చేరుకోవడం అంత కష్టమని ఎవరు చెప్పారని అతను అంత నిశ్చయం కలిగి ఉంటాడు? ఎవరైనా చెబితే ఉద్యోగాని కొరకు హెచ్చించే టైం కంటే పరలోకం కొరకు ఎక్కువ ఇచ్చిస్తాం. కానీ ఏ సేవకులు చెప్తారు అలాగని? ఎవరు చెప్తున్నారు? అందుకే ఇన్ని వందల వేల సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని చూసిన దేవుడు ప్రజలు దేవుని కాన్సెప్ట్లోకి రావడం లేదని, దేవుని భావాల్లోకి ప్రజలు రావడం లేదని ఆలోచించి మనం ప్రేమించకపోయినా ఆయన ప్రేమించడం మొదలుపెట్టాడు. అందుకే మన వరకు రక్షణ వచ్చింది. మనం ప్రేమించామంట అని కాదంట, అంత ప్రేమ మనుషులకు లేదంట ప్రియులారా. మనం ప్రేమించామని కాదు, నిజానికి మనమే ప్రేమించాలి దేవుణ్ణి, మనమే కాళ్ళే ఎళ్ళబడాలి, మనమే వెతుక్కోవాలి దేవుడు ఎక్కడున్నాడో, పరిగెట్టాలి. పిల్లల్ని తీసుకుని, బిడ్డల్ని తీసుకుని సినిమాలకు పరిగెడుతూ ఉంటారు, షికార్లకు పరిగెడుతూ ఉంటారు. సెలవు వస్తే చాలు కార్లు వేసుకుని సముద్రం తీర ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. శుభ్రంగా వంట చేసుకుని పెద్ద పెద్ద క్యారియర్లు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి పరుగు, ఇలాంటి ఆసక్తులు, ఇలాంటి ఇంట్రెస్ట్ దేవుడి దగ్గరికి పరుగు తీయాలండి. చూశాడు ప్రజలెవ్వరూ ఈ కోణంలోకి రావడం లేదని ఆలోచించిన దేవుడు మనం ప్రేమించడానికి బదులు ఆయనే మనల్ని ప్రేమించాడంట. ఎంత బాగుందని బాబు మాట. మళ్ళీ చదువుదాం 10వ వచనం. మనము దేవుడిని ప్రేమించాము అని కాదు కానీ తానే మనల్ని ప్రేమించాడు. మాట ఎంత బాగుందండి. అందుకే ఇక్కడ ఉన్నాం మనం. మీరు దేవుణ్ణి ప్రేమించినందుకు కాదు ఇక్కడ ఉన్నది మీరు. ఏమా మరి ఎవరు ప్రేమించారు మనల్ని? దేవుడు ప్రేమించాడు. ఎంత మంచి మనసు అయింది, ఎంత గొప్ప దేవుడు అండి. నిజంగా ఆయన పోగొట్టుకుంటే మనకు పుట్టుగతులు ఉంటాయంటారా? ఆయన కాదనుకుంటే మనకి దిక్కుంటుందా? అందుకే ఏం చేస్తారో, కష్టమున్నా నష్టమున్నా వెనక్కి వెళ్ళిపోకండి, సాధించండి. సాధించి దేవుణ్ణి గెలవండి, మెప్పించండి దేవుణ్ణి. పట్టుదల, ఏకాగ్రత, నిరీక్షణ, విశ్వాసం, దానికి మీరు ఏం పేరు పెట్టుకుంటారు అవి మనకు ఉండాలండి. వాటితోనే పరలోకాన్ని మనం సాధించుకోవాలి. ఆ పట్టిందేదో గట్టిగా పట్టండి. అదేదో ఉడుము పట్టు అంటారు కదా, ఉడుము నిజంగా అలా పడతా తెలియదు కానండి, ఉడుము పట్టరా అన్నది అంటారు కదా, అదేదో దీనికి పట్టండి. దీనికి ఏమో జారుముడి జారిపోతూ ఉంటారు, లోకం కోసం ఏమో ఉడుము పట్టు పడుతూ ఉంటారు. అలాంటివన్నీ దీనికి వేయాలండి బాబు. ఇక్కడ పట్టాలి గట్టిగా. మీరు అబద్ధం అలువుకుంటుంది ప్రపంచాన్ని, స్వార్థపూరితమైన సంగతులతో ప్రజల్ని లోకాశలోకి తీసుకెళ్ళిపోతున్నారు. సత్యం చెప్పి మేలు కల్పోల్చిన మహాత్ములు కూడా దేవుని వాక్యాన్ని అందనివ్వటం లేదు ప్రజలకి. అంత గొప్పవాడు దేవుడు. మనల్ని ప్రేమించాడంట, ఆయన కుమారుని పంపించాడంట. ఇంకేం చేశాడు తెలుసా? మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపాడు. అంటే మన పాపాలు మీరు అనుకున్నంత సులువు కాదు పోగొట్టుకోవడం. పాపం చేసినోడికి భయం లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే పోతుంది అనుకుంటున్నారు. అదేదో చేతి మీద కాలు మీద పడ్డ దుమ్ము అనుకుంటున్నారు అని ఉత్తే పోవడానికి. సర్వ పాపుల పరిహారార్థమై ఓ పవిత్రుని రక్తం అవసరమైందనే సంగతి దేవుడు తెలుసుకున్నాడు, కానీ దేవుని మనసుని మనుషులు తెలుసుకోవడం లేదు.
తెలుసా మీకు? పాపం చేసినట్టు ఎవడో పరలోకం స్వర్గం వెళ్ళటానికి వీల్లేదు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్ పరలోకానికి. మనుషులేమో చాలా ఈజీ అనుకుంటున్నారు. ఎవరైతే పరలోకానికి అధినేతగా ఉన్నారో ఆ దేవుడే చాలా స్ట్రిక్ట్ రా బాబు, ఇక్కడ మీరు రాలేరురా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తే అసలు లెక్క చేయరే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి ప్రియులారా. 6వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము, మొదటి కొరింథీ 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుదాం ప్రియులారా. తీశారమ్మా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు బాగా చూడాలి, మిస్లీడ్ చేయకూడదు. ఇవి మనకు కాదు అనుకోకండి, ఇవి గ్రంథంలో లేవనుకోకండి, ఎన్ని తప్పులు చేసినా పర్లేదు, పరలోకం మనకే అనుకోకండి. చాలా జాగ్రత్తగా చదవాలి. అన్యాయస్తులు 9వ వచనం నుంచి అమ్మా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 11 చదువుతున్నారు తమ్ముళ్ళు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారంటండి బాబు. కారు అని చెప్పింది ఎవరో తెలుసా? ఎవరైతే పరలోకానికి హెడ్డో ఆ హెడ్ మనసు ఎరిగిన వాళ్ళు చెప్పారు. మనమేమంటాం? అబ్బాయి అలాగే అంటారు వాళ్ళు, చాలా ఈజీ అండి బాబు అంటాం. అసలు మనల్ని నేలతనోడు ఎవడో తెలిస్తే మీకు భయం వేస్తూ ఉంటుంది. ఇలాగ యాంటీగా మాట్లాడుతూ ఉంటే అర్థం ఏంటంటే మనం రాంగ్ రూట్లో ఉన్నామని అర్థం. ఆయన కాదు అన్నప్పుడు ప్రపంచ మేధావులందరూ కలిసి దేవుడిని ఒప్పించలేరు అవునా అనడానికి. ఎవడు చెప్పినా వింట దేవుడు. వింటాడమ్మా దేవుడు? వింటాడా? వినడు. చనిపోయిన తర్వాత మీరు ఏమన్నా చెప్తారనుకున్నారేమో, దేవుడికి అలా కాదు ఇలా కాదు ప్రభా, పిల్లలు ఎక్కువైపోయారు, మా ఆయన తాగుబోతుడు అయిపోయాడు, గుడికి సరిగ్గా రాలేకపోయాను, ఈ లోపలేమో కరెంటు బిల్లులు, స్కూల్ ఫీజులు, అప్పులు, బాధలు, రోగాలని చెప్తాను. వినడు. ఏం చెప్పాలనుకుని ఇప్పుడే చెప్పాలి. తండ్రితో మీ ఆపద, మీ బాధ, మీ కష్టాన్ని, మీరు దేవుల్లో ఎదగలేకపోతున్న కారణాన్ని ముందుగానే ఇప్పుడే చెప్పాలి. తర్వాత చెప్దాం అనుకుంటే ఆయన వినడండి. బాగా ఆలోచించాలి. ఏమైనా క్షమాపణ పొందుకోవాలంటే బ్రతుకున్నప్పుడే పొందుకోవాలి. ఏమా? దేవుడికి ఏదైనా చెప్పుకోవాలంటే ఎప్పుడు చెప్పుకోవాలమ్మా? ఇప్పుడే చెప్పుకోవాలి. చనిపోయిన తర్వాత కుదరదు. విండు. అసలు మీరు అనుకున్నంత కాదు దేవుడు, మీకున్నంత జాలి మనసు ఆయనకి లేదు పో. విన్నారా? అందుకనే అంటున్నాడు, అన్యాస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలీదా? మీకు ఎవరు చెప్పలేదా? మీరు వింటలేదా అంటున్నాడు. చూడండి, మోసపోకడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కన్ఫామ్ అండి. ఏమైనా రాయితీలు ఉన్నాయి దీనికి? ఏమా దీనికి ఏమైనా కన్స్ట్రక్షన్ ఉందా? కన్ఫామేనా? కన్ఫామేనండి. కానేరరు అన్నాడంటే కుదరదండి. అక్కడ ఏదైనా సందు ఉంటే మనకు చెప్తారు, ఇదిగో దీనికి ఏటి కట్టు ఉంది, దీనికి షార్ట్ కట్ ఉందని, ఇలాగ వెళ్ళొచ్చు పర్వాలేదని. అలాంటి రాయితీలు ఏమి లేవు. మరి మనం దొంగతనం చేయట్లేదు కదా. చాలామంది అంటూ ఉంటారు, నేను ఆదామ వల్లగా అబద్ధం పలకలేదు కదా అనొచ్చు. మీరు అబద్ధం ఆడతా లేదేమో కానీ ఇంకేదో ఆడుతూ ఉంటారు. మనం దొంగతనం చేయకపోవచ్చు కానీ ఇంకేదో చేస్తూ ఉంటాం. అంటే ఇతరులు చేసినట్టే మనం చేయకపోయినా ఇంకొకటి ఏదో చేస్తూ ఉంటాం. అది ఇది రెండు ఒకటే. విన్నారమ్మా? పాపానికి చిన్న పాపం పెద్ద పాపం అని ఉండదు. దొంగతనానికి చిన్న దొంగతనం పెద్ద దొంగతనం ఉండదు. మనం కొలుచుకుంటాం అలాగా. అలాంటివి ఏమి ఉండవు కదా. నేను కయ్యేలాగా మా తమ్ముడిని చంపేయలేదు, నేను నరహంతకుని కాదు అనకండి. మీ నరహంతకుడు కాదు కానీ ఇంకేదో చేస్తూ ఉంటాం మనం. రెండు ఒకటే. అది చేస్తేనే మీరు నేరస్తులని ఏమి లేదు. బాగా ఆలోచించాలి. కనుక ఇలాంటి లక్షణములు కలిగి ఇలాంటి క్రియలు చేసేవాళ్ళు పరలోక రాజ్యమునకు వారసులు కానేరరు అని మీలో కొందరు అట్టివారే. అంటే ఇక్కడికి వచ్చి ప్రభుని నమ్ముకున్న మనం అందరం ప్రపంచంలో
దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఏమా పై వాటిలో ఏదో ఒక దాంట్లోనే విడిచిపెట్టి దేవుళ్ళలోకి వచ్చాం కదా. పై వాటిలో అందులో కొంతకాలం కొనసాగి దొంగతనంలోనో, అబద్ధం ఆడడంలోనో, తప్పు చేయడంలోనో, మోసం చేయడంలోనో అందులో కొంతకాలం కంటిన్యూ అయిన తర్వాతే కదా ప్రభులోకి వచ్చాం మనం కదా. అదే అంటున్నాడు, మీలో కొందరు గత కాలములో అట్టివారే ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని యొక్క ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. గత కాలంలో మనం కూడా మంచివాళ్ళం కాదు, కానీ అదృష్టవశాత్తు దేవుడు మనల్ని రక్షించుకొని బయటికి తీసుకొచ్చారు. ఈ మాట ఎలాగుందో చెప్పమంటారా? పూర్తిగా ప్రమాదంలోకి వెళ్ళిపోయిన వారిని ప్రమాదం నుంచి బయటికి తీసుకొస్తే ఎలాగుంటుందో అలా తెచ్చాడు దేవుడు మనల్ని. మీరేమనుకుంటున్నారు? నేను చాలా సుఖాలు వదులుకుని ప్రభులోకి వచ్చానని చెప్తూ ఉంటారు చాలామంది. నేను బోళ్ళంత జీతం వదిలేసి ప్రభులోకి వచ్చాను, నేను మంచి ఉద్యోగం విడిచిపెట్టేసి ప్రభులోకి వచ్చాను. అబ్బా నాకు ఎన్ని సుఖాలు ఉంటాయో ఇంట్లో, 4 గోడలకి 4 టీవీలు ఉంటాయి చూసారా. కాళ్ళు నొక్కేవాడు ఒకడు ఉంటారు, చేతులు నొక్కేవాడు ఒకడు. ఇన్ని సుఖాలు వదులుకుని ప్రభులోకి వచ్చానంటాం. ఇలాగే మనం మాట్లాడుతూ ఉంటాం కదా. అయితే మనం చాలా ప్రమాదంలో నుంచి బయటకు వచ్చాం, మీకు తెలీదు. ఒక ఉదాహరణ చెప్తాను. అప్పుడప్పుడు కొన్ని బస్సులండి లోయల్లోకి పూర్తిగా పడిపోతాయి. రోజు టీవీలో చూపిస్తూ ఉంటారు. తమిళనాడులోనో, బెంగళూరులోనో, ఆంధ్రలోనో, కర్ణాటకలోనో, మహారాష్ట్రలోనో ఎక్కడో ఒక చోట లోయల్లో పడిపోయిన బస్సులో, లోయల్లో పడిపోయిన ట్రైన్లు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు బస్సు అండి ముందు చక్రాలతో సహా సగానికి పైగా లోయలోకి వెళ్ళిపోతుంది. కిందంతా ఘాటి పడిపోయామంటే బ్రతికేవాళ్ళు ఎవరు ఉండరు. వెనకాల చక్రాలు బేస్ మీద ఆగింది బస్సు. ఎప్పుడైనా విన్నారా? బస్సు 3 వంతులు గోతులోకి వెళ్ళిపోయింది లోయలోకి. వెనకాల చక్రాలకి రాయి పట్టుకోవడం వల్ల అలా గాల్లో ఆగింది బస్సు. విన్నారా? అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందండి? లోపల వాళ్ళకి ప్రాణం ఎలాగుంటుంది? ఎలా ఉంటుంది? హాయమంట గురకబెట్టి నిద్రపోతారా? గుండ్లు బాదుకొని తలుపులు బద్దలు కొట్టేస్తూ ఉంటారు. ఎంత భయం అండి బాబు. కింద చూస్తేనేమో కొన్ని వందల వేల కిలోమీటర్ల లోతు, బస్ చూస్తేనేమో గాలిలో వేలాడుతుంది. మేము బయటకు వస్తామా, మా బిడ్డల్ని చూస్తామా, మా కుటుంబాల దగ్గరికి వెళతామా అని ఎంత ఆవేదన చెందుతారో అది ఎలా ఉంటుందండి. అలాంటి వాళ్ళని 1 by 1 దాంట్లో నుంచి దించి కిందకి తీసుకొస్తే అసలు వాళ్ళ అదృష్టం, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి తెలుసండి. అమ్మ బాబోయ్, ప్రయాణం ఇంత ప్రమాదకరమైనదా? ఆ మహానుభావుడు ఎవరండి? డ్రైవర్ గారు ఇలాగ ఆపి ఉండకపోతే మేమేమైపోతుండమని వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకుంటారండి వాళ్ళ జీవితం గురించి, ఆ రోజు జరిగిన సంగతి గురించి. అలాంటి కండిషన్లో నుంచి తీసుకొచ్చాడు ప్రభు మనల్ని. అవునా కదా? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, మనం ఎంత ప్రమాదంలో నుంచి దేవుడికి వచ్చామో, దేవుని యొక్క కృపలోకి వచ్చామో మీరు అర్థం కావట్లేదు. మీరు అర్థం చేసుకోవాలి. మీరు గనక ఎలాంటి పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చారో మీకు అర్థమైతే మరలా వెనక్కి చూడకుండా దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతారు. ఇవి కాలక్షేపం కొరకు చెప్తున్న మాటలు కాదు. ఇవి అన్ని సభలు లాంటివి కాదు. మేము వెళ్ళే సభలు వాక్యాన్ని ఇప్పుడు మీరు అలా ఆలోచించకూడదు. చాలా గొప్పది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. తీశారమ్మా? అందరూ చూడండి. మన బస్సు మనతో పాటు కూడా లోయలోకి వెళ్ళిపోయింది. మనము అలా వేలాడుతున్న వాళ్ళమే. బై ఛాన్స్ అండి యేసుక్రీస్తు ప్రభు తప్పించి బయటికి తీసుకొచ్చాడు. మీరేమనుకుంటున్నారు? నరకపు అంచుకంటూ వెళ్ళిపోయింది ఈ ప్రపంచం. ఏసీ రూములో ఉన్న మనం నరకంలో, అగ్నిలో ఉన్నట్టు. కాలిపోవలసిన వాళ్ళు, మన బ్రతుకు బూడిదైపోవలసిన మన జీవితాల్ని ప్రమాదపు అంచు నుంచి దేవుడు సేఫ్ జోన్లోకి తీసుకొచ్చాడు. అదే చెప్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి ప్రియులారా. ఆయన దేవుడు మనలను
అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. అమ్మయ్య, లోయలోకి వెళ్ళిపోయిన బస్సును బయటికి తీసుకొచ్చినట్టు గాలిలో వేలాడుతున్నటువంటి టైర్లని మెల్లగా అందులోంచి కిందకి దించి సేఫ్ జోన్లోకి తీసుకొచ్చినట్లేదా? భయం వేస్తూ ఉంటుంది వాక్యం చదువుతుంటే. ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలోంచి దేవుడు మనల్ని తీసుకొచ్చి మనం ఉంటున్న లోకం మంచిదా? ఇది ఎంత ఆకర్షణ! ఇది చూసిందల్లా కావాలనుకునే వస్తువులు ఆకర్షణ. బట్టల షాపుల్లో బట్టలు మడతెట్లు లోపల పెట్టరు, మడతలు ఇప్పేసి బయట తగిలిస్తున్నారు. చూసారా మీరు ఎప్పుడన్నా? ఎందుకని? చూడగానే ఏమనిపించాలి? ఆకర్షించాలి కదా. నగలు కూడా బాక్సులు ఓపెన్ చేసి అద్దాలు బీరువా నుంచి బయటికి కనపడుతూ ఉంటాయి. ఎందుకని? చూసిన వెంటనే వెళ్ళాలి. ఇకపోతే భోజన హోటల్ కాడ బొమ్మలు చూడండి కదా. భోజన హోటల్ దగ్గర ఈ ఫ్లెక్స్లు వచ్చిన తర్వాత అన్ని మంచి మంచి బొమ్మలు, మంచి గారెలు, పక్కన సాంబార్, మంచి కోడి జాయింట్లు, ప్రక్కనేమో బాస్మతి రైస్ పలావ్ బిర్యానీ. అసలు ఆ బొమ్మలు చూస్తుంటే లోపలికి వెళ్ళకుండా ఉంటారు మీరు? ఓ ప్రక్కనేమో చేపలు మాడేపేసి పెట్టినటువంటి చక్కని బౌలు చూసారా. అలాగే స్వీట్ స్టాల్లో ఇంతంత కాజాలు, తీరా పొట్లం కట్టబండి ఇంతే ఉంటుంది. అది ఇంతంత లడ్లు, అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? చెవులు కొన్న అమ్మేసైనా సరే ఈసారి పిల్లకి పంచి పెట్టాలనిపిస్తుంది. అబ్బాయి పుట్టినరోజుకి ఇంతంత లడ్లు ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది. ఆకర్షణీయమైన వస్తువులు, ఆకర్షణీయమైన వంటలు, ఆకర్షణీయమైన వస్త్రాలు. ఇలాంటి ప్రపంచాన్ని ఛేదించి దేవుడి కోసం బ్రతకడం అంటే మాటలు అనుకుంటున్నారా? మాటలు అనుకుంటున్నారా? పరలోకం వెళ్ళడం అంటే మామూలు అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి బోధలు ఉండాలి ప్రియులారా. దేవుని బిడ్డలను మేలు కొలిపి ఇలాంటి సంగతులు ఉండాలి. మనం చాలా ప్రమాదం నుంచి వచ్చాం. ఆయన మనల్ని ప్రేమించాడంట. వింటున్నారా? దేవుడు ఇన్ని వందల మంది తరాలతో విసిగిపోతూ ఉండి కూడా ఎవరి వలన ఆయనకి మేలు లేనప్పుడు, ఎవరి వలన ఆయనకి శాంతి లేనప్పుడు అంత ఓర్పు ఎలా ఉందండి తండ్రికి? అంత బాధలో ఆయన ఎలా ఓర్చుకున్నాడండి? ఎవరో వినకపోతే పోనేలండి, మన నుంచైనా దేవునికి కృప రానివ్వండి. మీ నుంచైనా దేవునికి మహిమ తీసుకురండి. వాళ్ళు వింటలేదు, వీళ్ళు వింటలేదు అనకండి. మీరే వింటున్నారు? మీ నుంచైనా ఆయనకి సంతోషం కలగాలి కదా. పలానా తరంలో పలానా వాళ్ళు పుట్టారా, వాళ్ళ వల్ల నాకు శాంతి ఉందని దేవుడు గొప్పగా చెప్పుకోవాలి దూతలు ఎదుట. అలాగ ఆయనకు అవకాశం ఇస్తున్నావా? అలా దేవుని కొరకు మనం ఆయనకు అవకాశం ఇస్తున్నామా ప్రియులరా? ఆలోచించండి. మనం ఏమీ చేయకపోయినా ఒకవేళ మీరు గొప్పగా బ్రతుకుతానని మాటిస్తే, మీ మాట నిజమైతే, మీ మార్పు నిజమైతే ఆయనకు ఒక మహాలోకం ఇస్తానని వాగ్దానం చేశాడంట. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడండి ప్రియులారా. 25వ వచనం, నిత్య జీవమును అనుగ్రహించదును అనున్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఈ వాగ్దానం ప్రపంచంలో ఏ రాజకీయ నాయకులు చేయరండి. వాళ్ళు మనోళ్ళు చేస్తారు. ఏం చేస్తారు? మీ ఊరిని అందమైన గ్రామంగా మార్చేస్తారంట. ఈ మధ్యకాలంలో కొన్ని గ్రామాలని దత్తత చేసుకుంటున్నారు సినిమా యాక్టర్లు, వాళ్ళు పెద్దోళ్ళు దత్తత చేసుకుంటున్నారు. మంచిది. అలాగైనా మన గ్రామాలు బాగుపడుతున్నాయి కదా కదా. రాజకీయ నాయకులు ఏమైనా వాగ్దానం చేస్తారు? ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు సిమెంట్ రోడ్లు వేయిస్తాను, మీకు లైట్లు వేయిస్తాను, మీకు మంచినీళ్ళు మరి ట్యాంకులు కట్టిస్తాను, మీకు మినరల్ వాటర్ ప్లాంట్ తీసుకొస్తాను, మీ గ్రామంలో మంచి వైద్యశాలలు తీసుకొస్తానంటారు, మీ గ్రామానికి బస్సు రప్పిస్తానంటారు కదా. అలాంటి పెద్దలు పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తూ ఉంటారు. కానీ యేసుప్రభు గారు, దేవుడు మనకు చేసిన వాగ్దానం మీ ఊరికి బస్సు ఇస్తానని చేయలేదు,
మీకు సిమెంట్ రోడ్డు ఇస్తానని చేయలేదు. ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వన్నది ఏమిస్తానమ్మా? నిత్య జీవము. దాని విలువ తెలియక అది నాకెందుకు అనుకుంటున్నాం మనం. ఆ నిత్య జీవం అంటే దాని విలువ ఏంటో తెలియక మనం ఏమనుకుంటున్నామమ్మా? అదెందుకు ప్రభువా, నాకు బిడ్డలు ఇయ్యి, నాకు ఉద్యోగం ఇయ్యి, నాకు ఆకాశ బంగారం ఏమని అడుగుతున్నా. నిత్య జీవం తప్పించి మనకి ఏది ఇస్తే మనకు సంతోషం చెప్పండి ఏమా? ఒకవేళ మీరు కోరుకున్నట్టే దేవుడు మీకు కోట్ల రూపాయలు సూట్ కేసులు ఇచ్చేసాడు అనుకోండి, పరలోకం తప్ప, అప్పుడు అది కావాలా మీకు? అవసరం అది? అందుకే ఎవరూ చెయ్యలేని వాగ్దానం, ఎవ్వరూ ఇవ్వని లోకాన్ని ఆయన మాత్రమే ఇస్తాడని మనకు వాగ్దానం చేశాడంట. దాని పేరే నిత్య జీవం. అసలు రూల్కి మనకి ఇవ్వకూడదు అది. ఎందుకమ్మది? ఎందుకు ఇవ్వకూడదు చెప్పండి? నిత్య జీవం అనేది మహాత్ములుండే లోకం, పరిశుద్ధులుండే పట్టణం. ఎవరుంటారమ్మా పరలోకంలో? పరిశుద్ధులు. దేవుడు పరిశుద్ధుడు, దూతలు పరిశుద్ధులు, ఆయన ఉండే సింహాసనం పరిశుద్ధం అంట. అవునా? పరిశుద్ధులుండే మహాలోకం అంట పరలోకం. మరి మనం ఏమంత పరిశుద్ధులమని మనకిస్తానని వాగ్దానం చేశాడు. అసలు మనకి ఇవ్వకూడదు అసలు, కానీ ఇస్తానన్నాడు. ఎందుకంటే ఈ మాట చదువుకున్న తరువాత అయినా మీరు అలాంటి లక్షణాలు కలిగి ఉంటారని, అలాంటి జీవితంలోకి వస్తారని వాగ్దానం చేశాడు. ఇప్పుడైనా తెలుసుకుని జాగ్రత్త పడతారని. అర్హత లేని మనకు అర్హత కల్పించాడు. వెళ్ళకూడని లోకానికి పర్మిషన్ ఇచ్చాడు. మేధావులు, సాత్వికులు, పరిశుద్ధులు, నీతిమంతులు, త్యాగమూర్తులు, దేవుని కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు వెళ్ళవలసిన లోకానికి ఏ అర్హత లేని మనకి చక్కటి అర్హతలు కలిగించుకోవాలని దేవుడు మరలా మనకి అవకాశం ఇచ్చాడు. చూసారా? ఏ అర్హత లేని నన్ను ఎందుకు ప్రేమించావు ప్రభు అని పాటలు పాడతాం. ఏ అర్హత లేదని ప్రేమించాడంటే ఇంకెప్పుడు అర్హత లేకుండా బ్రతకమని కాదు, ఎప్పుడొకప్పుడు అర్హత సంపాదించమని. అందుకే అర్హత లేని నన్ను ప్రేమించాడు కనుక అర్హత సంపాదించుకుంటానని పాడాలి చక్కగా మనం. అది అలా బ్రతకాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మహాలోకం ఇస్తానని, మహాలోకానికి మనల్ని చేరుస్తానని, మహాలోకానికి పోగొట్టుకున్న అదృష్టాన్ని ప్రభు ద్వారా ప్రపంచ ప్రజలకు ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడు. ఆశ అయితే ఆయనకు ఉంది. అందుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు ఎంతమందికి వస్తుంది ప్రియులారా? ఎవరు చేరుకుంటారు మహాలోకానికి? అసలు ఆలోచించాలి. సభలంటే ఒట్టినే పెట్టుకుని వెళ్ళిపోకూడదు. ఇవి పండగలు కాదు, ఇవి ఆలోచించండి. పరలోకం పొందుకున్నంత పండగ ఏముంటుందండి? అంతకంటే మహాభాగ్యం మనకేం వస్తుంది పిల్లరా? బాగా ఆలోచించండి. చూసారా? మనం దేవునికి ఓర్పునివ్వకపోయినా, శాంతినివ్వకపోయినా, మన క్రియల వలన దేవుణ్ణి మాటి మాటికి ఆయన ఆవేశపరుస్తున్నా, ఆయన అవమానపరుస్తున్నా, మనకు మాత్రం కోపాన్ని నడుచుకుని దేవుడు మనల్ని ఓ క్షేమకరమైన లోకానికి చేర్చాలనుకుంటున్నాడు. అలాంటి దేవుని ప్రేమను పోగొట్టుకోకండి. మనం ఆయనని ప్రేమించామని కాదు ప్రియులారా, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఇందాక మీరు మంచి పాట చూశారు కదా, నా హృదయం దేవునికి సింహాసనం, నేను రాసిన పాట అది. ఒకసారి స్క్రీన్ మీద తమ్ముళ్ళు మళ్ళీ ప్లే చేస్తారు. పాట అయిన తర్వాత ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుని వెళదాం. దయచేసి ఎవరు వెళ్ళకండి. పాటని స్క్రీన్